హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము తిరుపతి నుండి బయలుదేరి కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచలం బయలుదేరామండి. క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. నియర్లీ 4 o'clockకి ఈవినింగ్ బయలుదేరితే నైట్ 8 అయిపోయిందండి మేము వచ్చేసరికి. అరుణాచలం టెంపుల్ తిరువన్నమలై అనే సిటీలోని తమిళనాడు స్టేట్లో ఉంటుందండి. తిరుపతి నుంచి ఇక్కడికి 190 కిలోమీటర్స్ అనుకుంటాను డిస్టెన్స్. 4 hours పడుతుంది దగ్గర దగ్గర. చూడండి ఈ గోడ ఎంత హైట్గా ఉందో. ఇది టెంపుల్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ అనమాట. అరుణాచలేశ్వరుని దర్శనానికి ముందు మనం గిరి ప్రదక్షిణ చేయాలండి. 14 కిలోమీటర్స్ అండి. దగ్గర దగ్గర 30 minutesలోని మేము ట్యాక్సీలో తిరిగేసామన్నమాట. మొత్తం నడక మార్గం అంతా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. చీకటి పడిపోవడం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయానండి. నేను పిక్స్ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ ఇంద్రలింగంతో మొదలవుతుందండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అండి. ఈ అష్టలింగాల్ని దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం అరుణాచలేశ్వరి దర్శనానికి వెళ్ళాలన్నమాట. కుబేరలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనకి మోక్ష మార్గం అని ఒకటి వస్తుందండి. అది కింద నుంచి మనకి చిన్న ప్లేస్ ఉంటుందన్నమాట. కింద నుంచి మనం పాక్కుంటూ వెళ్ళి కింద నుంచి 3 times మనం పాక్కుంటూ రావాలన్నమాట. చాలా చిన్న ప్లేసేనండి, కానీ లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా వచ్చేస్తారనమాట. మనం ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి ఈజీగా వచ్చేస్తే 3 times మనకి మోక్షం లభిస్తుందని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా ఫేమస్ అండి. అది దాటగానే దక్షిణేశ్వర స్వామి టెంపుల్ వస్తుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ అలంకరణతో ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది కదా. ఇక్కడ అరుణాచలం టెంపుల్ యొక్క మొత్తం ముఖ చిత్రం పెడుతున్నానండి. 4 రాజగోపురాలు, మధ్యలో మెయిన్ టెంపుల్ ఉంటుందండి. టెంపుల్ చాలా పెద్దదండి. చాలా విశాలంగా ఉంటుంది. మనకు నడవడానికి కాలు కూడా చాలా పిక్తాయి అన్నమాట. మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నామండి. దారి పొడుగున షాపింగేనండి. షాపింగ్ అంటే ఏం లేదండి, దేవుడి ఫోటోలు, రుద్రాక్షలు, చేతికి కట్టుకునే తాళ్ళు, ఇవేనండి మొత్తం. ఇది ప్రధాన రాజగోపురం అండి. దీనిలోంచే మనం వెళ్తున్నాం. ఎంట్రన్స్లో ఉన్న సాక్షి గణపతికి దండం పెట్టుకొని మనం బయలుదేరుతామండి లోపలికి. చూడండి లోపలికి వెళ్దామా. ఇది వెనకాల వ్యూ అండి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత వెనకాల నుంచి తీసిన వీడియో. మనకి మొదటి రాజగోపురంలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. దానికి ఆపోజిట్లో, దానికి ఎగ్దమ్ ఆపోజిట్లో 1000 స్తంభాల మండపం ఉంటుందండి. ఇంకొంచెం ముందుకు నడవగానే మనకి పెద్ద నంది కనబడుతుందండి, మహానంది. మనకి మొదటి రాజగోపురం దాటిన తర్వాత రెండవ రాజగోపురం వస్తుందండి. అది దాటుకొని వెళ్ళిన తర్వాత మనకి కిలిగోపురం వస్తుందండి. కిలిగోపురం చూడండి, ఇక్కడ చిలక కనబడిందా మీకు? ఈ కిలిగోపురం 3వ రాజగోపురం అనమాట. ఇదే మెయిన్ అరుణాచలేశ్వరుడు ఉండేది. అరుణాచలంలో ఫోన్స్ తీసుకెళ్ళొద్దు అని ఏం రిస్ట్రిక్షన్స్ ఏమీ చెప్పరండి, కానీ వాడకూడదంటారనమాట. అంతే, మనకి చెక్కింగ్ కానీ అదేం ఉండదన్నమాట. జస్ట్ ఫోన్స్ తీసుకెళ్ళి చాలామంది వీడియోస్ తీస్తారు, కానీ నాకు కరెక్ట్ అనిపించలేదన్నమాట. నేను కొంతవరకు తీసాను, కానీ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆఫ్ చేసాం అనమాట. అరుణాచలేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత ఉన్నాములై అమ్మన్ దర్శనం చేసుకోవాలండి. స్వామిది అమ్మవారిది దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ కొంచెంసేపు అలా కూర్చొని 2-3 పిక్స్ తీసుకొని ఇంకా మేము లేచిపోయాం అనమాట. కొంచెంసేపు కూర్చున్నాం అనమాట, ప్రశాంతంగా ఉందని చెప్పేసి కూర్చొని ఇంకా లేచి మేము ఎగ్జిట్లోంచి బయటకు వచ్చేసాం అండి. చాలా బాగా అయింది దర్శనం, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. మెయిన్ అంతా శివనామస్మరణేనండి. మనకి దర్శనం మధ్యలో నటరాజస్వామి కూడా కనిపిస్తారు కదండి. ఇంకా లాస్ట్లోని ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మేము కొంచెం ప్రసాదం తీసుకొని వచ్చేసామండి అక్కడి నుంచి బయటికి. ఇక్కడే లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదండి, ఇదేనండి. స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటండి ఇది. స్తంభంలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడంటండి. ఇది కూడా చూడాల్సిందేనండి. మేము దీని తర్వాత 1000 స్తంభాల మండపానికి వచ్చామండి. ఇది శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు అని అంటున్నారండి. తుఫాన్లు బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి 1000 స్తంభాల మండపాన్ని నిర్మించారు అని చెప్పేసి అంటారనమాట. ఈ 1000 స్తంభాల మండపం దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి.
చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయో. 1000 స్తంభాలంటే తక్కువ కాదు కదండి. ఎంత నడిచినా తరగలేదనమాట. ఈ మండపంలోనే ఒక పక్కన నటరాజస్వామివి భంగిమలు పెట్టారనమాట. మొత్తం 110 ఎన్నో ఫ్రేమ్స్ కట్టించి పెట్టినట్టున్నారు. ఇక్కడికి అలౌ లేదనమాట. జస్ట్ బయట నుంచి చూడడమే కానీ లోపలికి వెళ్ళి టచ్ చేయం అది ఏం లేదు. నెక్స్ట్ మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదండి. టెంపుల్కి వెనక భాగంలో కోనేరు ఉంది. అక్కడికి వెళ్ళే చూసాము. కానీ అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, క్లోజ్ చేశారనమాట. ఇదంతా 1000 స్తంభాల మండపమేనండి. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇక్కడ గణపతి టెంపుల్ కూడా ఉందండి. అక్కడ కూడా వెళ్ళి మేము దర్శించుకున్నాము. ఇక్కడ అరుణాచలంలో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం అండి. ఇది రమణ మహర్షి గారి చిన్నప్పటి ఫోటో అనుకుంటాను. ఇలాంటి ఫొటోస్ చాలానే భద్రపరిచారు అక్కడ. ఇందాక చెప్పాను కదండి 4 రాజగోపురాలు మధ్యలో మన అరుణాచలేశ్వరుని టెంపుల్ ఉంటుంది కదండి. మెయిన్ రాజగోపురం హైట్ వచ్చి 217 అడుగులండి. ఇది శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు అని చెప్తున్నారు. అష్టలింగాల గురించి చెప్పాను కదండి. ఫస్ట్ది ఇంద్రలింగం ఇంద్రస్థాపితం అనమాట. అంటే ఇంద్రలింగ దర్శనం వల్ల మనకి లాంగ్ లైఫ్ అండ్ ఫేమ్ వస్తుందంటండి. మన అరుణాచలేశ్వరుని లింగం అగ్నిలింగం అండి. చాలా లోపల చాలా వేడిగా ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారనమాట. బయట చల్లగా ఉన్నా సరే మనకి లోపలికి వెళ్ళేసరికి చాలా వెచ్చగా ఉంటుందంటండి. దీన్ని అగ్నిలింగం అంటారు. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు శివానుగ్రహం ఉంటేనే కానీ అరుణాచల దర్శనం కాదంటారు కదా. అది నిజంగా సత్యమేనండి. మేము అనుకోకుండా బయలుదేరాము, అనుకోకుండా దర్శనం చేసుకున్నాం. బయలుదేరి నారాయణి టెంపుల్కి వచ్చామండి. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారు. అక్కడ అసలు ఫోన్స్ అలౌడ్ లేదండి. బయటే అనమాట. బయట జస్ట్ దర్శనం చేసుకొని వచ్చి చిన్నగా ఫొటోస్ తీసుకొని ఇలా అయిందండి మా అరుణాచల దర్శనం. ట్రైన్ ఎక్కేసాం అనమాట. చాలా సంతోషంగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.